అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "ఎందుకే ఏడుస్తున్నావని?" అక్షయ్ అడిగేసరికి, "అత్తయ్య నన్ను చాలా దూరం పెడుతున్నారు. నన్ను అపార్థం చేసుకుంటున్నారు" అనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా అనేసరికి, "నువ్వు అమ్మ గురించి ఏడుస్తున్నట్లుగా లేదు. ఆ ఏడ్చుకొని మా అమ్మ మీద నాకు చాడీలు చెప్తున్నట్లుగా ఉంది" అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అయినా "నువ్వు అవన్నీ నాకు చెప్పడకు" అని చెప్పేసి అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. "వదిన" అని చెప్పేసి కమల అక్కడికి వచ్చేసరికి అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. "ఏమైంది వదిన? ఎందుకు ఏడుస్తున్నావు?" అనైతే అంటూ ఉంటాడు కమల్. నన్ను అత్తయ్య అపార్థం చేసుకునేటట్లుగా చేస్తున్నారు ఇంట్లో" అనైతే అంటూ ఉంటుంది. అలా అనేసరికి, "ఎవరొదిన? ఎవరలా చేస్తున్నారు? నీకెందుకు? నేను వాళ్ళని కడిగి పాడేస్తాను కదా నీకు" అని చెప్పేసి కమలైతే చాలా కోపంతో రగిలిపోతూ, "నీకెందుకు వదిన? నేనున్నాను కదా! నువ్వు బాధపడకు" అని చెప్పేసి కమలైతే చాలా సీరియస్‌గా బయటికి వెళ్తూ ఉంటాడు. అలా బయటికి వెళ్ళి, "నానమ్మ, నానమ్మ, పల్లవి, నాన్న అందరూ బయటికి రండి" అనేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. అది విని అవని అయితే భయపడుతూ ఉంటుంది. ఏంటి కమల్ చేస్తుంది అనైతే. ఇక కమల్ అయితే అందరిని పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ బయటకి వస్తూ కమల్ దగ్గరైతే నిల్చుంటూ ఉంటారు. అలా పల్లవి వీళ్ళందరూ అయితే కమల్ ఏంటి ఇంత సీరియస్‌గా ఉన్నాడు అనైతే చూస్తూ ఉంటుంది. "మా వదిన్ని ఎవరేమన్నారో చెప్పండి" అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక బామ్మ, పల్లవి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక కమల్ అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. "మా వదిన్ని ఎవరేమన్నారు" అని చెప్పేసి అనేసరికి పల్లవి, "ఏంటి కమల్ ఇదంతా" అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది. "మా వదిన్ని ఎవరో గాని మా అమ్మ దగ్గర బ్యాడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అది ఎవరనేది వదిలేదే లేదు. వాళ్ళ అంతు చూస్తాను. మా వదిన్ని ఎందుకలా బ్యాడ్ చేస్తున్నారని" చాలా సీరియస్‌గా అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అవని అయితే అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. "ఇదంతా ఎవరు చేస్తున్నారో చెప్పండి" అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. "వాళ్ళ సంగతి తేలుస్తాను. ఈరోజు అసలు వదిలిపెట్టేదే లేదు" అని కమల్ అయితే చాలా సీరియస్‌గా అందరిని గట్టిగా అడుగుతూ ఉంటాడు. పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.